అందరికీ నమస్కారం. నారా లోకేష్ కుట్రని బయటపెట్టిన వైసీపీ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రకాశం బ్యారేజీ బోట్ల వెనక నారా లోకేష్ కుట్రలు ఉన్నట్లు పోస్ట్ పెట్టింది వైసీపీ. ప్రకాశం బ్యారేజీ వరదకు కొట్టుకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్కు సన్నిహితుడేనంటూ వైసీపీ పేర్కొంది. అయితే ప్రకాశం బ్యారేజ్కి బోట్లు కొట్టుకురావడం వెనక కుట్ర కోణం ఉందంటూ గత అర్ధరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్ ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపింది. అయితే వీరిలో రామ్మోహన్ పేరు మీద ఒక్కో బోటు కూడా లేదని, 4-5 ఏళ్ల క్రితమే తన బోట్లు అమ్మేశారని తెలిపింది వైసీపీ. పైగా రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు సమీప బంధువు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైఎస్ఆర్సీపీతో సంబంధాలు లేవని స్పష్టం చేసిన పోలీసులు అతన్ని ఇరికించి అరెస్ట్ చేశారని తెలిపింది వైసీపీ. నారా లోకేష్ ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనే దానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు అని ఫోటోలు రిలీజ్ చేసింది. కానీ టీడీపీ మాత్రం నందిగా సురేష్ కుట్రలు అంటూ చెబుతోంది. ఫ్రెండ్స్, చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటపల్లి నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.